రాజధానిలో టిట్కో గృహ సదుపాయాలను పరిశీలించారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. మందడం దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్, టిట్కో ఎండీతో కలిసి పర్యటించి గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, వీటిలో 4,54,704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని ఆయన వివరించారు. 3,13,842 ఇళ్లను వైసీపీ ప్రభుత్వం 2,62,216కు తగ్గించేసిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం 9,000 ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందని, వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసింది అంటూ ఓ రేంజ్ లో మంత్రి నారాయణ విరుచుకుపడ్డారు. వచ్చే 3 నెలల్లో టిట్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని, ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా వైసీపీ ప్రభుత్వం వాడేసింది అని సమాధానం ఇచ్చారు మంత్రి. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం చెప్పారు అని, టిట్కో ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరుతామని ఆయన వివరణ ఇచ్చారు. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. 5 లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. 5 లక్షలు కట్టమని అధికారులకి ఆదేశించాం. అందులో 4,54,704 4,54,704 ఇళ్ళకి టెండర్ పిలిచారు. ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు. సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాం, సైట్స్ చూస్తున్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి 3,13,832 గ్రౌండ్ అయినాయి. 3,13,832. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. ఎలా నాశనం చేసిందంటే 2019 అయిపోయేటప్పటికి 90 to 100% అయిన ఇళ్ళు 77,371 ఉన్నాయి. అంటే 77,371 ఇళ్ళు 90 to 100% పూర్తయిపోయినాయి. తర్వాత 50 to 75% అయినవి 64,245 ఉన్నాయి. 2019కి 25% నుంచి 50% అయినవి 49,325. ఒక 25% 10% అనేవి 1,22,000. అంటే అప్పటికే చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్లనన్నింటినీ తగ్గించేసి 2,62,216 చేశారు. ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యొద్దు, అవసరం లేదు. టిట్కో హౌసెస్ పేదల నిరుపేదలకి మంచి ఇళ్ళు అవసరంలా, 4 గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు. 4 గోడలు ఒక స్లాబు అలాంటి ఇల్లు కడితే చాలని టిట్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,200 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. ఈ 1,67,000లో కూడా 77,000 మేమే పూర్తి చేసినాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు చూసి ఆ దేశాల్లో పేదలు నిరుపేదలకు ఎట్టున్నాయో అలాంటి ఇళ్ళు కట్టమని చెప్తే అలాంటి ఇళ్ళు కట్టాం. చక్కటి వర్టిఫైడ్ టైల్స్, ఏ గ్రేడ్, 2 feet by 2 feet, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్, తర్వాత వచ్చే అటకలు, కిటికీలు హై క్వాలిటీ, డోర్స్ హై క్వాలిటీ. అంతేకాదు డిజైన్ చేసిన రోడ్డు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇక్కడ వేసిన రోడ్డు నాసిరకం రోడ్డు వేసారు వాళ్ళని. హై క్వాలిటీ రోడ్స్, డ్రైన్, అండర్గ్రౌండ్ డ్రైన్. ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని, ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని, ఇక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ పెట్టి ఇవన్నీ డిజైన్ చేసాం. ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా, ఎక్కడ టిట్కో హౌస్ కట్టినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉండాలా. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవటానికి, పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూలు, పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా. ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం చేశారు. స్కీమ్ కూడా చక్కగా మంచి స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ను కూడా నాశనం చేసి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు
పేద ప్రజలు యాక్చువల్గా ఈరోజు సఫర్ అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న టిడ్కో హౌసెస్ మీద ఒక సమీక్ష పూర్తి స్థాయిలో నిర్వహించి ఇక్కడ నివాసితులందరికీ కూడా మంచి సౌకర్యాలతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు ఈ రోజున రావడం చాలా సంతోషదాయకం. డీటెయిల్స్ ఇదే అన్నిటికంటే పెద్ద లొకేషన్ తుళ్ళూరు మండలంలో 1184 ఇళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది. ఇది మంచి సుందరమైన ప్రదేశంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సత్వరమే మంత్రి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి, అధికార యంత్రాంగం కూడా కదిలింది కాబట్టి తప్పకుండా జరుగుతాయని నేను ఆశిస్తూ, ఏవైనా సమస్యలు ఉన్నాయన్నీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఆ వినతి పత్రాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. మేము కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాం. అంతేకాకుండా రాజధాని మంత్రివర్యుల దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చేదంటే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకురావాల్సిన ముఖ్యమైన అంశం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842